హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనగల సలోమన్ గారు. ముఖ్యంగా 2025కి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధమైన సజెషన్స్ మనకు సారిస్తారో తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి యూత్కి అవేర్నెస్ అనేది కలెక్ట్ చేయాలని మీరు గోల్గా పెట్టుకున్నారు అని చెప్పారు 2025కి. సో ఆ 2025 ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి యూత్కి ఎలాంటి అవేర్నెస్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మన ఐడ్రీమ్ ఛానల్ ద్వారా మనం యూత్ని, మహిళల్ని, మధ్యతరగతి ప్రజల్ని ఆర్థికంగా, ఫినాన్షియల్గా ముందుకు తీసుకెళ్ళి ఎంపవర్ చేయాలన్నది మన ఉద్దేశం. అయితే కొత్త సంవత్సరంలో ఎప్పుడు మనం న్యూ ఇయర్కి రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఆ రెజల్యూషన్స్ వల్ల మనకు మేలు జరగాలి, ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ. ఇప్పుడు మీకు 5 సూత్రాలు అందరికీ తెలిసినవే అయినా కానీ మీరు 5 సూత్రాలు, యూత్ కానీ మిడిల్ ఏజ్ పీపుల్ అయినా పర్వాలేదు, మహిళలు అయినా పర్వాలేదు, 5 ఆర్థిక సూత్రాలు మీరు పాటించండి. మొదటి సూత్రం ఏంటంటే, డు నాట్ సేవ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్. అంటే ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేయాలని అనుకోవద్దు. మన ఇంట్లోకి మనకి హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. విరాట్ గారు, మన అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత ఏమైనా మిగులుతుందా అంటే ఒక్కోసారి మిగలొచ్చు, మిగలకపోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ వాళ్ళు మిగుల్చుకోగలరు, కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళు మిగల్చుకోలేరు. కాబట్టి మన వారెన్ బఫెట్ గారు ఏమన్నారంటే, ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేయటం కాదు, ముందే సేవ్ చేసి ఉన్నదాన్ని ఖర్చు పెట్టండి. ప్రథమ సూత్రం. 20,000 వస్తున్నాయి, ఖచ్చితంగా ఒక 10% అంటే ఒక 2,000, లేదంటే 20% ఒక 4,000, 20,000 వస్తే మీవి కాదనుకోండి 20%. ఇది సేవ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఖర్చు చేయండి. ఖర్చు చేసిన తర్వాత సేవ్ చేయాలంటే డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు వచ్చిన దాంట్లో 20% సేవింగ్ కూడా ఏం చేయాలి, ఎక్కడ చేయాలన్నది ఒక ఫ్యూ మినిట్స్లో మనం మాట్లాడదాం. ప్రథమ సూత్రం ఏమిటి? సేవ్ చేయటం అంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఉన్నదాన్ని ఖర్చు చేయండి. ఓకే. రెండవది ఏమిటంటే, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఎప్పుడు కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడద్దు. అయితే మేక్ ఇన్వెస్ట్మెంట్స్ టు క్రియేట్ సెకండ్ ఇన్కమ్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఇది రెండవ సూత్రం. ఇప్పుడు సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు అన్నారు వారెన్ బఫెట్ గారు. బాగుంది. నేను ఎంప్లాయీనండి, నాకు ఎన్ని ఇన్కమ్లు ఉంటాయి? సింగిల్ ఇన్కమ్ ఒకటే కదా. మరి నాకు రెండో ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలి? ఇంకెక్కడైనా పని చేయాలి. మరి నేను 8-9 గంటలు ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ వేరే చోటకి వెళ్ళి పని చేయగలనా? శక్తి సరిపోతుందా? కుటుంబంలో భార్య పిల్లలు ఒప్పుకుంటారా? మాతో స్పెండ్ చేయండి డాడీ అను, మాతో స్పెండ్ చేయండి హస్బెండ్ అని అంటారు కదా. ఆఫ్కోర్స్. సో ఇక్కడ వారెన్ బఫెట్ గారు అన్నది ఏమిటంటే, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు 20% సేవ్ చేయమన్నాం కదా. 10,000 వచ్చేవాళ్ళు 2,000, 20,000 వచ్చేవాళ్ళు 4,000. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఓకే. అంటే మీరు చేసే ప్రతి నెల చేసే 2,000, 20,000 వచ్చేవాడు ఒక 4,000, 10,000 వచ్చేవాళ్ళు ఒక 2,000 చేసే డబ్బు మీకు వెల్త్ క్రియేట్ చేయాలి, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఒక 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత మీకు ఇప్పుడు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఇలా మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు కదా, అలా బతకాలి. అలా బతకాలన్నది మన ఉద్దేశం, మనం ఐడ్రీమ్ ద్వారా. సో రెండో సూత్రం, మొదటి సూత్రం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టాక ఇన్వెస్ట్మెంట్ అంటే ఉండదు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఉన్న డబ్బును ఖర్చు. రెండవ సూత్రం, మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎక్కడ చేయాలంటే సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఎప్పుడు ఒకే ఇన్కమ్ మీద ఆధారపడద్దు. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఎవరైనా కానీ. మూడవ సూత్రం ఏమిటి? ఇన్వెస్ట్ ఇన్ రైట్ అసెట్ కెన్ క్రియేట్ వెల్త్ ఇన్ లాంగ్ టర్మ్. మీరు చేసే ఇన్వెస్ట్మెంటు
షార్ట్ పీరియడ్ కోసం మనం మాట్లాడలే. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక సర్టన్ పీరియడ్, ఒక పీరియడ్లో వెల్త్ క్రియేట్ అవ్వాలన్న ముందు చూపుతో చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. సేవింగ్స్ అంటేనేమో షార్ట్ పీరియడ్, ఈరోజు అవసరాలు తీర్చుకోవడానికి సేవింగ్స్ అండి. వచ్చే డబ్బు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, అది సేవింగ్స్. సేవింగ్స్ గురించి మనం చెప్పట్లా. సేవింగ్స్ ఈ రోజుకే, భవిష్యత్తు అవసరాలకి ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉండాలంటే మనకి హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవ్వాలి ఒక సర్టన్ పీరియడ్ తర్వాత, ఒక 20 years తర్వాత, 25 years, 30 years తర్వాత. అక్కడ నుంచి లైఫ్ లాంగ్ అసలు వెనక్కి చూసుకునే పని ఉండకూడదు. అలాంటి చోట చేయాలి. అది ఎక్కడ చేయాలని నేను చెప్తాను ఒక 2-3 minutesలో. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు గోల్ బేస్డ్ ఉండాలి. గోల్, లక్ష్యం ఆధారంగా ఉండాలి. మీరు ప్రైవేట్ ఉద్యోగం అనుకోండి విరాట్ గారు, మీ లక్ష్యం, ఫస్ట్ లక్ష్యం ఏమిటి? రిటైర్మెంట్ గురించి యూత్ ఆలోచించట్లేదు. ఒక 20, 25, 30 years తర్వాత ఉద్యోగం ఉన్నా లేకపోయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ నెలకి 1,00,000 తీసుకునే వ్యక్తికి రిటైర్మెంట్ అయితే 40,000, 50,000 వస్తాయి అతనికి. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పుడు లేవు అనుకుంటే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకో, వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా ఒక 30 ఏళ్ళ తర్వాత మనం పిల్లల మీద ఆధారపడే పని లేదు, ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, లైఫ్ లాంగ్ ఇన్కమ్ రావాలి. సో రిటైర్మెంట్ అది ఒక గోల్. కిడ్స్ పుట్టారు, వాళ్ళ చదువులకి మనం ఆస్తులు అమ్ముకోవద్దు, అప్పులు అడవద్దు. చదువులకి, విదేశీ ప్రయాణాలకి, టూర్ల కోసం, అట్లా ఇల్లు కోసం, కారు కోసం, అంటే ఒక గోల్ కోసం చేస్తే, మధ్యలో లక్ష్యం కోసం చేస్తే మధ్యలో మనం వెనక్కి తీసుకోం. ఇప్పుడు నేను ఖమ్మం వెళ్ళాలండి విరాట్ గారు, ఖమ్మం బస్సు ఎక్కా, మధ్యలో దిగుతానా? నా డెస్టినేషన్ కోసం వెళ్తాను. అట్లా గోల్ బేస్డ్ చేయాలి. ఓకేనా? ఇది 4th. 5th సూత్రం ఏమిటంటే సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్ ఎందుకు వద్దు? ఎఫ్డి, ఆర్డి, ఎండోమెంట్ పాలసీస్, ఈవెన్ గోల్డ్ కూడా. గోల్డ్ కూడా మీకు హిస్టారికల్ రిటర్న్ 40 years చూస్తే కేవలం 8%, 8.5%. పిఎఫ్ కూడా 8%, 8.5%. సుకన్య సమృద్ధి, ఇవన్నీ సేవింగ్స్. సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ వద్దు. సేవింగ్స్లో పేదవారు ఇంకా పేదవారు అవుతారు, మధ్యతరగతి వారు ఇంకా మధ్యతరగతి వారు అవుతారు. మీ స్టేటస్ మారాలంటే సేవింగ్స్ వద్దు. మరి దేంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ట్రేడింగ్ వద్దు. షార్ట్ మనీ అంటే, ట్రేడింగ్ అంటే ఏమిటి? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, డెరివేటివ్స్, స్పెక్యులేషన్. ఇప్పుడు డెరివేటివ్స్ ఎవరు చేయాలి? నా దగ్గర ఆల్రెడీ ఒక ₹1,00,00,000 షేర్లు ఉన్నాయి అనుకోండి, నా షేర్ వాల్యూ పడిపోతున్నప్పుడు దాన్ని హెడ్జింగ్ చేసుకోవటం కోసం వాళ్ళు చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు హెడ్జింగ్ కోసం వేస్తాయి. పెద్ద పెద్ద కంపెనీలు, రిలయన్స్ కానీ, అదాని, వీళ్ళందరూ ఏ కంపెనీ అయితే షేర్ వాల్యూ తగ్గుతుందో వాళ్ళు హెడ్జింగ్ కోసం డెరివేటివ్స్ చేస్తారు. మనం ఏం చేస్తాం? ఆర్డినరీ పీపుల్ పాపం తెలియక ఇండివిజువల్స్ స్పెక్యులేషన్ కోసం. స్పెక్యులేషన్ అంటే గోల్ ఉండదు దానికి, ఊహాజనితం అది. అందుకనే F&Oలో, ఇంట్రాడే F&Oలో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 100కి 93 మందికి డబ్బు పోతుంది. అందుకే సెబీ, మీరు ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ తీసుకోండి, ఫస్ట్ మీరు ఓపెన్ చేయగలనే మీకు ఫస్ట్ వచ్చే హెచ్చరిక, అవుట్ ఆఫ్ 10 people 9 people లాస్లు వస్తున్నాయి, అయినా పర్లేదా ముందుకెళ్తారా ట్రేడింగ్లో వస్తున్నాయని ఉంటుంది. హెచ్చరిస్తున్నారు సెబీ. అయినా ప్రజలకి ఎప్పుడు షార్ట్ మనీ మీద ఆశ. సో స్టాక్ మార్కెట్ రంగంలోనే ఈ F&Oలో మాత్రం డబ్బులు పోతాయి. F&Oలో డబ్బులు రావాలంటే 100 మందికి 10 మందికి వస్తున్నాయి, 5కి వస్తున్నాయి. సో మనకి F&Oలో డబ్బులు రావాలంటే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటేనే వస్తుంది. అందుకనే సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు. ఏం చేయాలి వాళ్ళు? ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. గోల్డ్ ఉంది, పిఎఫ్లు ఉన్నాయి, సుకన్య సమృద్ధి ఉన్నాయి, ఎండోమెంట్ పాలసీస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, ఈక్విటీస్ ఉంది. మనం ఏం చెప్తున్నామంటే వీటిలన్నిటిలో రియల్ ఎస్టేట్, ఈక్విటీస్ మాత్రమే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి. కానీ రియల్ ఎస్టేట్లో మీకు పెద్ద మొత్తంలో వెల్త్ కావాలి.
దానికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉండే. రియల్ ఎస్టేట్ మన భారతదేశ ఎకానమీకి వెన్నుదన్ను. రియల్ ఎస్టేట్లో కూడా మీకు వెంటనే రెంట్ వచ్చే అనుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ మంచిదే కాదట్లా. కానీ ఒక ఆర్డినరీ పర్సన్, ఒక పేదవాళ్ళు, ఒక మధ్యతరగతి వాళ్ళు మనకి రియల్ ఎస్టేట్లు కొనాలంటే అందుబాటులో ధరలు లేవు. ఈక్విటీస్ అనే సాధనం మనకి భారతదేశం, మన దేశం మనకు అందించిన గొప్ప అదృష్టం. ఈక్విటీస్లో కూడా మళ్ళీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈ న్యూ ఇయర్ నుంచి నేను పేద ప్రజలకు కానీ మధ్యతరగతి వారికి ఏం చెప్తున్నా అంటే, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీరు తీసుకుంటే, గోల్ లక్ష్యం ఆధారంగా మీరు తీసుకుంటే నెలకి 3,000 31 ఇయర్స్లో మీకు 1,03,00,000 నెలకి 3,000 31 ఇయర్స్లో అజ్యూమ్ 12% రిటర్న్ 12% వస్తుందని మీరు ఊహిస్తే 1,03,00,000 వస్తుంది. అంటే నెలకు 3,000 అంటే చాలా చిన్న అమౌంట్. 20,000 వచ్చే వ్యక్తి కట్టుకోవచ్చు, కోటీశ్వరుడిగా రిటైర్ అవ్వచ్చు. సో ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీరు ఏం చెప్తున్నానంటే, 5 సూత్రాలు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఖర్చు చేయండి. మీ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ సెకండ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ అవుతుంది? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీ డబ్బుల్ని 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీకోసం ఆ కంపెనీలో ఎంప్లాయీస్ పనిచేస్తారు, మీకోసం ఆ కంపెనీలో CEO పనిచేస్తాడు, మీకోసం ఆ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేస్తారు. అంటే ఆ కంపెనీలు ఎప్పుడు కూడా, సంస్థల ఫర్మ్స్ ఎప్పుడు కూడా వాళ్ళ గ్రోత్ కోసం పనిచేస్తాయి. వాళ్ళ గ్రోత్ అంటే ఎవరు? ఆ కంపెనీ షేర్ హోల్డర్స్. మీరు కూడా షేర్స్ కొంటున్నారు కదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. సో మీకోసం. సో సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయింది. గోల్ కోసం పెట్టండి. తర్వాత రైట్ ఎసెట్, ఏ ఎసెట్లో పెట్టాలి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. రియల్ ఎస్టేట్ ఉంది పర్వాలేదు, కానీ పెద్ద మొత్తంలో కావాలి. పేదవారు, మధ్యతరగతి వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. తర్వాత సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు. ట్రేడింగ్ అసలు వద్దు. ట్రేడింగ్కి చాలా నాలెడ్జ్ కావాలి. ఈక్విటీ, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 30 నుంచి 50 కంపెనీలో దొరబాబులాగా ఓనర్స్ అవుతారు. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. వండర్ఫుల్ సార్. సో మీకు న్యూ ఇయర్లో ఈ మనకి యూత్కి, మధ్యతరగతి వారికి, మహిళలకి, అందరికీ నేను ఇచ్చే సందేశం, ఈ 5 ఆర్థిక సూత్రాలు పాటించి ధనవంతులు కండి. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, అర్థం చేసుకోండి. దీర్ఘకాలంలో రిస్క్ ఫ్రెండ్ అవుతుంది, మీకు వాలటిలిటీ ఫ్రెండ్ అవుతుంది. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, డబ్బు సంపాదించుకోండి. సీరియస్లీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ఇది ఒక అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక నాలెడ్జ్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకే ఎపిసోడ్ ద్వారా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ వండర్ఫుల్ ఎపిసోడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.